హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి నెలలో కొన్ని పెన్షన్లు వాయిదా వేయబోతున్నారు. ఆ వాయిదా వేయబోయిన పెన్షన్లు ఏంటి, అలాగే కొత్త పెన్షన్కి అప్డేట్ ఎప్పుడు వస్తుంది, అలాగే కొంతమంది పెన్షన్లు అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి, కొత్త రకం పెన్షన్ చేరుతున్నారు. ఈ కొత్త రకం పెన్షన్ ఏంటి, అలాగే కొత్త పెన్షన్లోకి కావాల్సిన డాక్యుమెంట్లు రెడీ చేసుకోవడానికి ఏం కావాలి, ఇవన్నీ నేను పూర్తిగా అయితే వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి. ఈ వీడియో అన్నది చాలామంది షేర్ అవుతుంది కాబట్టి పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం. వివరాలకు వెళ్ళే ముందు నచ్చిన వినపోవండి, ఎందుకంటే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశానండి. ఈ వీడియో కంటే ముందుగా ప్రతి ఒక్కటి మీకు మెసేజ్ రూపంలో అందిస్తుంటాను. వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకా పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫస్ట్ వాయిదా ఎవరికి వేస్తారని దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వాయిదా ఎవరికైతే వేస్తారంటే 6,000 పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ మొదలు పెట్టేదానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో జరుగుతుంది వెరిఫికేషన్. కాబట్టి అన్ని జిల్లాలు 28వ తేదీ నుంచి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 6,000 పెన్షన్కి వెరిఫికేషన్ సహకరించకుండా తర్వాత మళ్ళీ చేసుకుందాం అనేసి ఎవరైతే వాయిదా వేసుకుంటూ వెళ్తారో వాళ్ళ పెన్షన్లు అయితే హోల్డ్ పెట్టడానికి జరుగుతుంది, అలాగే వాయిదా వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే నోటిఫికేషన్ ఇస్తారో, వాళ్ళు వెరిఫికేషన్ సహకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ని కొనసాగించడం జరుగుతుంది. ఎలా కొనసాగిస్తారని కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే డిజేబుల్ ప్రస్తుతానికి చెవుడు మోగా ఉందనుకోండి, వాళ్ళకి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. మీకు డిజేబుల్ ఉందా లేదని. ఉంది, ఓకే, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది లేదనే విషయాన్ని కూడా మీకు మళ్ళీ ప్రభుత్వంగా తెలుసుకునే దానికి మీకు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నోటీస్ ఇస్తారనమాట. ఆ నోటీసులో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఏ డాక్టర్లను కన్సల్ట్ అవ్వాలి అనే విషయాన్ని, మీకు వైద్య పరీక్షల్ని ఎలా చేయాలని డాక్టర్లు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు దగ్గరికి వెళ్ళేదానికి మీ ఏ డేట్ వెళ్ళాలనే దానికి మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళే ముందు రోజైనా సరే తర్వాత అయినా సరే మనకి ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వెరిఫికేషన్ సహకరించి హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే వైద్య పరీక్షలు చేసుకుంటారో వాళ్ళ పెన్షన్ అయితే ఖచ్చితంగా కొనసాగిస్తారు. ఎలా కొనసాగిస్తారంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ డిజేబుల్ 40% కంటే ఖచ్చితంగా ఉండాలి. 40% కంటే తక్కువ ఉంటే మాత్రం మీ పెన్షన్ని వాయిదా వేయడం జరుగుతుంది, లేదా హోల్డ్ పెట్టడం జరుగుతుంది. వాయిదా వీళ్ళకైతే ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే మీకు 40% కంటే తగ్గిన, ఒకవేళ 40% ఎవరికి తగ్గుతుందంటే పక్షవాతం వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో పక్షవాతం ఉంటుంది, తర్వాత మందులు మిగడం క్యూర్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి డిజేబుల్ కొంచెం పర్సంటేజ్ తగ్గిందనుకోండి, వాళ్ళ పెన్షన్ అయితే ఖచ్చితంగా హోల్డ్లో పెట్టి తర్వాత మళ్ళీ దాన్ని రీవెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ వైద్యానికి అయినా సరే ఈ వెరిఫికేషన్కి ఎవరైతే సహకరించకుండా దూరంగా అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ పెన్షన్ని హోల్డ్ పెట్టడం, అలాగే వాయిదా వేయడం జరుగుతుంది. అదనమాట వాళ్ళ వాయిదా జరుగుతుంది. తర్వాత అకౌంట్లకు డబ్బులు ఎవరు జమ చేస్తారని చెప్తాను. అకౌంట్లకి ఎవరైతే వికలాంగ విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉండి హాస్టల్లో చదువుకుంటున్నారో వాళ్ళ అమౌంట్లు అకౌంట్లకు వేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి నెల సెలవులు పెట్టుకొని రావడం ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వీళ్ళకి అమౌంట్ డబ్బులు పడాలన్నా కానీ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, అలాగే అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది మాత్రం గమనిక, ప్రతి వీడియోలో చెప్తాను. ఎన్పిఎస్ లింక్ ప్రతి ఒక్కరు చేసి పెట్టుకోండి, ఆధార్ ఫోన్ నెంబర్ కూడా చేసి పెట్టుకోండి. అది వాళ్ళకి ఎవరైతే అంగవైకల్యం విద్యార్థులు దూర ప్రాంతాల్లో హాస్టల్ చదువుకున్నారో వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయడం జరుగుతుంది. ఇక్కడ డౌట్ ఏంటంటే ఈ అంగవైకల్యం ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్లో చదువుకుంటున్నారో వాళ్ళకి వెరిఫికేషన్ ఎలాగా, వాళ్ళ వైద్య పరీక్షలు ఎలా చేసుకుంటారు, వాళ్ళకి అక్కడికి హాస్పిటల్కి హాస్టల్కి వెళ్తారా లేదా వాళ్ళు ఇక్కడికి వస్తారా అనే విషయానికైతే మనకు చిన్న కామెంట్ అయితే చేశారు. కానీ ఈ విషయంకి అయితే మాత్రం ఖచ్చితంగా హాస్టల్ నుంచి వచ్చి ఒక 2 రోజులైనా సెలవు పెట్టుకొని ఖచ్చితంగా వెరిఫికేషన్ సహకరించాలి. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్లో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తారు, ఖచ్చితంగా పలానా డేట్లు వెళ్ళాలని. ఆ డేట్లో సెలవు పెట్టుకొని వచ్చి మీరు వైద్య పరీక్షలు చేయించుకుంటే మీరు వాళ్ళ విద్యార్థులు పెన్షన్ కూడా వాయిదా వేయకుండా ఉంటారనమాట. ఆడికి అదొకటి అనమాట. ఇంకొకటి కొత్త పెన్షన్లు సంగతి ఏంటంటే కొత్త పెన్షన్ను మార్చి నెలాఖరులో కానీ వదిలే ఆలోచనలు అయితే ప్రభుత్వం, ఎందుకంటే ఈ వెరిఫికేషన్లు మార్చికంతా పూర్తి చేసేసి ఈ వెరిఫికేషన్లన్నింటినీ పూర్తిగా తనిఖీ చేసి అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు మార్చిలో వదిలే ఆలోచన అయితే ఉందనేసి చిన్న సమాచారం ఉంది. అదైతే వస్తే ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాను.
సమాచారాన్ని. అలాగే కొత్త పెన్షన్ వీళ్ళకి కొత్త పెన్షన్ను కొత్తగా ఒకటి చేర్చాలని చెప్పాను. అదేంటంటే అనాథ పిల్లలకి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళ అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళని కూడా ప్రభుత్వం తెలియజేయండి, వాళ్ళకి మన సహాయం చేసినట్టు ఉంటుంది. అలాగే కొత్త పెన్షన్ ఇంకొకటి స్పోసెస్ పెన్షన్ అయితే అందుబాటులో ఉంది 100%. ఎందుకంటే భర్తకి పెన్షన్ ఇస్తున్నాం అంటే ఆ భర్త చనిపోతే ఆ ఇంట్లో ఆ భర్త ఉన్న పెన్షన్ని భార్యకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ అయితే ఇంకోటి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కూడా కొత్తగా కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు అయితే ఉండాలి, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, అలాగే అకౌంట్ పాస్బుక్ అడుగుతారు, అలాగే రేషన్ కార్డు అడుగుతారు. మీ డిజేబుల్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంగవైకల్యం అయితే వాళ్ళ సాధారణ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే అంగవైకల్యమైనటువంటి డాక్టర్ దగ్గర చూసుకున్నటువంటి సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే 60 సంవత్సరాల పెన్షన్ 50,000 సంవత్సరాల పెన్షన్ అయితే ఉంటారో వాళ్ళు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి, మార్చుకోండి అయితే ఉండకూడదు. ఆధార్ హిస్టరీ ఖచ్చితంగా తీసుకుంటారు, అన్ని పెన్షన్లకు ఆధార్ హిస్టరీ ఖచ్చితంగా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి, నా వాట్సాప్ ఛానల్ ఫాలో చేస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న పొరపాట్లు తడబాట్లు ఉంటే మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.